ఒకప్పుడు నా భాష అనే ఒక స్వార్థము మనలో ఉండేది. ఒకప్పుడు నా రాష్ట్రం అనే స్వార్థం మనలో ఉండేది. ఒకప్పుడు నా యాస అనే స్వార్థం మనలో ఉండేది. ఒకప్పుడు మా ఓరోడు అనే ఒక స్వార్థం ఉండేది. ఒకప్పుడు మా వీధిలో ఓడే అనే ఒక స్వార్థం ఉండేది. ఒకప్పుడు మా కుటుంబంలో మా వ్యక్తి అనే స్వార్థం ఉండేది. ఒకప్పుడు నా భార్య అనే స్వార్థం ఉండేది. ఒకప్పుడు నా భర్త అనే స్వార్థం ఉన్నది. ఒకప్పుడు నా కుమారుడు అనే స్వార్థం ఉండేది. కానీ ఇప్పుడు ఏమైంది తెలుసా? నేను. ఒకప్పుడు ఇవన్నీ స్వార్థాలు నీలో ఉండేవి, కానీ ఇప్పుడు ఈ యొక్క స్వార్థం ఏమైందంటే నేను ఉంటే చాలు, ఎవడ పోతే నాకేంటి, నేను తిన్నానా, నేను ఉన్నానా, నేను తిరిగానా, నేను ఖర్చు పెట్టుకున్నానా, నా ఇంట్లో చక్కగా ఉన్నదా, నేను ఫ్యాన్ వేసుకున్నానా, నేను పడుకున్నానా, అంతే. ఎవడు ఎట్టి విధంగా పోతే నాకేంటి. కానీ గతించిన రోజుల్లో, గతించిన కొన్ని సంవత్సరాల క్రితము నా దేశము, నా భాష, నా వారు, నా బంధువులు, నా స్నేహితులు అన్నీ కూడా కలిపి ప్రేమ ఆ యొక్క స్వార్థంగా నువ్వు జీవించావు. నా సంఘం, నా యవనస్తులు, నా సంఘ బిడ్డలు అని ప్రేమ, ఆ యొక్క స్వార్థమైన ప్రేమ ఉండేది. కానీ ఇప్పుడు నీ జీవితంలో ఎటు విధంగా ఉంటుందో తెలుసా అండి? స్వార్థం వచ్చేస్తుంది. నేనుంటే చాలు,